కొంతమందిలో రక్తం అనేది తక్కువగా ఉండడం వల్ల ఇమ్యూన్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. రక్తహీనత అనేది చూస్తూ ఉంటాం. పిల్లల్లో కూడా వస్తూ ఉంటుంది ఇది ఎక్కువగా. సో, ఇలా రాకుండా ఉండాలి అంటే రెమెడీ ఏమిటంటారు? నువ్వులమ్మా. నువ్వులను నల్ల నువ్వులు గావచ్చు, మామూలు తెల్ల నువ్వులు గావచ్చమ్మా. ఏ నువ్వులైనా పర్లేదమ్మా. కాస్త వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఒక 50 గ్రాముల నువ్వుల చూర్ణం. అదేవిధంగా వేరుశనగ పప్పమ్మా. వేరుశనగ పప్పులు వేయించేసేసి చూర్ణం చేసి ఒక 50 గ్రాములు. అట్లే ఖర్జూరం పెచ్చులు, ఎండు ఖర్జూరం కాయలు దంచి లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చులను కాస్త 1 ఆర్ 2 డేస్ ఎండించేసేసి పౌడర్‌లాగా తయారు చేసుకొని ఆ చూర్ణం ఒక 50 గ్రాములు, బెల్లం 50 గ్రాములు. ఈ 4 పదార్థాలు అంటే నువ్వులు, అదేవిధంగా వేరుశనగ, ఖర్జూరము, బెల్లం. ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున ఈ యొక్క చూర్ణాలు తీసుకొని బాగా కలిపేసేసి రోట్లో వేసి దంచడం గానీ, లేదా మిక్సీలో వేసేసి కలపడం గానీ చేసేసి, ఆ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని, రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి అర చెంచా ఈ యొక్క పొడి చప్పరించేసేసి, ఒక కప్పు గోరువెచ్చని పాలు తాగుతుంటే అతి త్వరలోనే మరి హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తలేమి సమస్య తగ్గిపోయి రక్తవృద్ధి బాగా జరుగుతుందమ్మా.